ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పటికే అయితే ఎలక్షన్ కమిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఎన్నికల్లో అయితే ఎలక్షన్ అయితే ఇప్పటికైతే స్టార్ట్ అయిపోయింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే చాలా లేట్గా నమోదవ్వడం స్టార్ట్ అయింది. సో కొన్ని చోట్ల అయితే ఈవీఎంల ప్రక్రియ మొరాయించడంతో అయితే కొన్ని చోట్ల అయితే అధికారులు ఓటర్లని మధ్యాహ్నం రావాలని అధికారులు సూచించడం జరిగింది. సో వాళ్ళు అసహనంతో అయితే వెనక్కి తిరిగిపోవడం జరిగింది. సో కొంతమంది ఓటర్లు ఏమని ప్రశ్నిస్తున్నారంటే ఓటింగ్ ప్రక్రియ ఇంత లేట్గా జరగడంతో అయితే మరి సమయాన్ని కాస్త మరి పెంచుతారా అని, ఇంకా కాస్త 7 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది 7:30కి అలా స్టార్ట్ అయింది. సో మరి ఈ లేట్గా స్టార్ట్ అయిందని ఇంకాస్తగా మరి పెంచుతారా అని అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో మరి మొత్తంగా అయితే చూడాలి. సో మరి ఇటు సోషల్ మీడియాని చూసుకున్నట్టయితే గత కొంతకాలం నుంచి అయితే చూసుకున్నట్టయితే సోషల్ మీడియా అయితే విపరీతంగా పెరిగిపోయింది. జనాలు ఏది చేసినా కూడా అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరుగుతుంది. సో మరి ఈసారి అయితే ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నోటీస్ను పంపించడం జరిగింది. సో వారు కనుక ఓటు వేసిన దాన్ని వాళ్ళు సెల్ఫీ కానీ వీడియోలు కానీ తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు కనుక అయితే దాన్ని ఆ ఓటును అయితే లెక్కలకి తీసుకోవడం జరగదు అని అయితే ఇప్పటికైతే స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ ఉన్నా కానీ పోలింగ్ కేంద్రాల్లోకి అయితే అనుమతించడం అయితే జరగదని అయితే ఇప్పటికైతే సో జరిగింది. సో అన్ని చోట్ల అయితే అధికారులు అయితే కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైందాక మధ్యాహ్నం రమ్మన్నారు. ఏమైందాక విషయం లేదన్నా మధ్యాహ్నం రమ్మన్నారు.